హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే ఎంతో టేస్టీగా, సింపుల్‌గా చేసుకునే క్యారెట్ హల్వా చూపించబోతూ ఉన్నాను. ముందుగా అయితే ఒక పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి ఇలా తురిమి పెట్టుకోండి. ఇలా తురుముకున్న క్యారెట్‌ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక బాండీ పెట్టి నెయ్యి వేసుకోండి. నెయ్యిలో మనము క్యారెట్‌ని వేయించినట్లయితే టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా నెయ్యి 2 స్పూన్లు వేసుకున్న తర్వాత జీడిపప్పు వేయించుకుంటున్నాను. జీడిపప్పు, కిస్మిస్, బాదం అనేవి మనం ఇష్టము. ఎక్కువైనా వేసుకోవచ్చు టేస్ట్‌కి తగినట్టుగా. ఇవి ఎలాగో హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి మీ ఇష్టానుసారంగా వేసుకోండి. నేనైతే కేవలం జీడిపప్పు మాత్రమే వేయించుతూ ఉన్నాను. ఇలా అంతా కూడా వేగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. సిమ్‌లో మాత్రమే వేయించండి. ఏమాత్రం హై ఫ్లేమ్, మీడియం ఉన్నా వెంటనే మాడిపోతాయి. టేస్ట్ అంత బాగోదు. ఇలా అన్ని పక్కకు తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో ఆల్రెడీ మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ అంతా కూడా వేసేయండి. ఇలా క్యారెట్ వేసిన తర్వాత నెయ్యి అంతా కూడా తురుముకు పట్టేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. నెయ్యిలో వేయించే విధానాన్ని బట్టి కూడా క్యారెట్ హల్వా అనేది టేస్ట్ ఉంటుందండి. ఇలా అంతా కూడా సిమ్‌లో పెట్టి ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత మనం మిగతా ప్రాసెస్‌లోకి వెళ్దాం. క్యారెట్ అంతా మొదట నెయ్యి అంతా పీల్చుకుంటుంది. వేయించిన కొద్దీ అదంతా కూడా బయటికి రిలీజ్ అవుతుందన్నమాట. ఇలా మూత పెడుతూ తీస్తూ ఒక 5 నిమిషాల పాటు క్యారెట్ అనేదంతా కూడా వేయించుకోండి. ఇలా మధ్యలో మనం కలుపుతూ ఉన్నట్లయితే అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత పాలు వేసుకోవాలి. క్యారెట్‌కి మీ కొలత ఎలా అంటే పావు కేజీ క్యారెట్ తీసుకుంటే పావు లీటర్ పాలు వేసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. నేను చిక్కటి పాలు మీగడతో సహా పావు లీటర్ వేసుకున్నాను అన్నమాట. ఇంకా అంతే అండి. కొలత అంటూ ఏముండదు. పావు కేజీ క్యారెట్‌కి పావు లీటర్ పాలు అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఇందులో మనం ఏం పచ్చికోవా వేయడం లేదు. మిల్క్ మేడ్ వేయడం లేదు. చక్కగా ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. క్యారెట్ ఒక్కోసారి ఎక్కువగా తెచ్చి కూడా పక్కన పడేస్తే వాడిపోతూ ఉంటాయి కదా! అవి పడేయబుద్ధి కాదు. అలాంటప్పుడు కూడా వాటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి ఇలా తురిమే అవకాశం లేకుంటే మిక్సీ పట్టి కూడా ఇలా హల్వా చేసుకోవచ్చు. వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చక్కగా పిల్లలకి హెల్తీగా స్వీట్ చేసి పెట్టినట్టుగా కూడా ఉంటుంది. ఇలా అంతా పాలల్లో మగ్గుతూ ఉండాలి. మనకి తెలిసిపోతుందండి. ఆల్రెడీ మనము నెయ్యిలో చక్కగా వేయించాం కాబట్టి తొందరగానే మగ్గుతుంది. ఈ పావు లీటర్ పాలంతా కూడా క్యారెట్‌కి పడుతున్న సమయంలో హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి. ఒక యాలక్కాయ దంచి వేసుకోండి. షుగర్ అనేది కూడా మీరు స్వీట్ తినే విధానాన్ని బట్టి వేసుకోండి. నాకైతే ఈ క్వాంటిటీకి హాఫ్ కప్ షుగర్ కరెక్ట్‌గా సరిపోయిందనమాట. షుగర్ కూడా వేసి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేసేయండి. అంతా కూడా దగ్గరికి అయిపోతుంది. పాలు పాలుగా ఉంటే ఇష్టపడేవారు అలా కూడా ఉంచొచ్చు. లేదు అంటే ఇలా అంతా దగ్గరికి అయిన తర్వాత మీకు ఒకవేళ పచ్చికోవా దొరికితే గనక వేసుకోండి. ఇంకా టేస్ట్ బావుంటుంది. లేదు అంటే ఇలా సింపుల్‌గా చేసేసుకోండి. జీడిపప్పు వేస్తూ కొంచెం నెయ్యి వేస్తూ ఉన్నాను. ఒక స్పూన్ అంతా. నెయ్యి కూడా ఎంత వేసుకుంటే టేస్ట్ అనేది అంత బావుంటుంది. ఇలా నెయ్యి అంతా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన సింపుల్‌గా చేసుకునే క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా! ఎంత సింపుల్‌గా రెడీ అయిపోయింది కదండీ! మరి మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యారెట్ అనేది హెల్త్‌కి చాలా మంచిది. కంటి చూపుకి చాలా మంచిది. స్కిన్ గ్లో అవుతుంది. హెయిర్ కూడా పెరగడానికి ఉపయోగపడుతుంది. క్యారెట్ జ్యూస్‌గా తీసుకోవచ్చు. మరి ఇలాగే ముక్కలు తినొచ్చు. అలా తినడం ఇష్టం లేని వారు ఇలా హల్వా చేసుకొని తినండి. థాంక్స్ ఫర్ వాచింగ్.